హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీ ముందుకొచ్చాను. ఈరోజు మనము పండుమిర్చి ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇలా పండుమిర్చిని కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. మన పండుమిర్చి కూడాను ఎప్పుడు మనము చింతపండుతో పెట్టుకోవడమే చూసాము. ఇలాగా ఉసిరికాయతోటి కూడా పెట్టుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూడండి, ఇలాగా ఉసిరికాయని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. లోపల గింజ తీసేసి ముక్కల్ని తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట చాకుతోటి. ఇలా రెండు కూడా విడివిడిగా పెట్టుకోవాలి, రెండు కలపొద్దు. తీసుకున్న తర్వాత మనము ఒక చిన్న కప్పు మెంతులు తీసుకుందాము. ఈ మెంతులు మనం బాగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట మెంతుల్ని. ఇలా చక్కగా దూరగా వేయించుకొని ఇలా రెడ్ కలర్లో రావాలి. తర్వాత మనము ఒక టీ గ్లాస్ ఉప్పు తీసుకోవాలి. 1 కేజీ పండుమిర్చికి ఒక గ్లాసున్నర ఉప్పు అయితే సరిపోతుంది మనకి. పసుపు తీసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పసుపు తీసుకోవాలి. తీసుకొని పసుపు కొంచెము ఉప్పు కొంచెము వేసి ఫస్ట్ ఉసిరికాయని గ్రైండ్ చేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు ఒకటే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకు అంటే రెండు కలిపి వేయొద్దు, ఎందుకంటే వాటర్ వస్తుంది పండుమిర్చిలో. వాటర్ వచ్చింది అంటే ఉసిరికాయ మెదగదనమాట. ఫస్ట్ మనం ఉసిరికాయని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకి ఇలా పెట్టుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతులు కూడా కొన్ని వేసాను నేను గ్రైండ్ చేసేటప్పుడు. వేసి ఇలాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలుగా ఉండేలాగా పెట్టుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా పిండి రుబ్బినట్టు రుబ్బొద్దు. తర్వాత మనం పండుమిర్చిని కూడా సేమ్ అలాగే కొంచెం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని రుబ్బుకోవాలన్నమాట. ఇలాగ పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడాను మరీ మెత్తగా రుబ్బుకోకూడదు, ఇలా రుబ్బుకోవాలి. కొంచెం తొలకలుగా ఉంటేనే బాగుంటుంది. పండుమిర్చి మనం కలుపుకున్నప్పుడు కూడా చాలా తొలకలు తగిలితేనే టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనము మెంతి పొడి కూడాను ఇలా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. మెంతి పొడి చాలా చలవా మనకి. పండుమిర్చి వేడి కాబట్టి మనకి మెంతి పొడి అనేది మన ఒంటికి వేడి చేయకుండా చలవ చేస్తుంది. సో పిండి కొంచెం కలుపుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, సువాసనగా ఉంటుంది పచ్చడి కూడాను మనకి మెంతి పొడి వల్ల. ఇలా గ్రైండ్ చేసుకొని మనము అన్నీ వేసి పెట్టుకోవాలి. దాన్ని మనం కలుపుకోవాలన్నమాట. గ్రైండ్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా మిక్స్ చేసేటప్పుడు కింద మనం ఆల్రెడీ ఉసిరికాయ కూడా వేసుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా మిక్స్ అవ్వాలి. మనకి స్పూన్ తోటి అయితే మిక్స్ అవ్వట్లేదు సరిగ్గా. పచ్చళ్ళు అనేవి మనం చేత్తో కలుపుకుంటేనే చాలా బాగా మిక్స్ అవుతాయి. సో మనం చేత్తో కలుపుకుందాము పచ్చడిని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి కలర్ఫుల్గా, చూస్తేనే నోరు ఊరిపోతుంది, తినాలి అనిపిస్తుంది. మనము పోపు పెట్టుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు మొత్తం కలిపి పోపు పెట్టొద్దు. దీన్ని ఇలాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 డేస్ బౌల్లోనే ఉంచేసేయాలి. 3వ రోజు మనం మళ్ళీ పచ్చడిని కలిపి జార్లోకి తీసుకోవాలి. మనం ఎప్పుడు తినాలనుకుంటున్నామో అప్పుడు మనం పోపు పెట్టాలన్నమాట దీనికి. పోపులో మనం జీలకర్ర అండ్ వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. చూడండి, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా